పరిపూర్ణత్వం పొందుతున్న జమ్మలమడ ఓంకార కృష్ణ శాస్త్రి గారు నిజంగా ఆధ్యాత్మికంలో పరిపూర్ణత పొంది ఉన్నారనే ఇప్పుడు అనుకుంటున్నారు. మనకు తెలుసు వారి తాతలు పెద్దల నుంచి కూడా వారి గొప్ప దైవీ భక్తి సంపన్నులు, ఆధ్యాత్మిక గుణాలు ఉన్నవాడు, సాంప్రదాయసిద్ధంగా జీవితాన్ని గడిపిన మహాపురుషులు. అటువంటి కుటుంబంలో వారు జన్మించారు. వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఓంకార కృష్ణ శాస్త్రి. చాలా అరుదుగా మనం వింటాం ఆ పేరు. అటువంటి పేరు వాళ్ళ నాన్నగారు వారికి ఇచ్చారంటే వారికి తెలుసు ఈయన ఏమవుతారో ఎలా ఉంటారో అని. ఎప్పుడు చూసినా వారు చెప్పినట్టుగా ఎలాంటి బంధమో తెలియదు, దైవీ బంధమైంది, వేరే బంధం ఏం కాదు, బాహ్య బంధం ఏం కాదు. ఆయన ఎప్పుడు చూసినా మా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆధ్యాత్మికం తప్పిస్తే పర్సనల్గా ఏనాడు ఎప్పుడు ఒక్క మాట లేదు. ఆయన కుటుంబం కానీ నాకు కానీ వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఆయనలో చూస్తున్న ఆ ధైర్యాన్ని, భగవంతుడి మీద ఉన్న అచరించాలనే విశ్వాసాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ ఆధ్యాత్మిక విషయం తీసుకున్నా అనర్గళంగా అప్పటికప్పుడు భగవద్గీత శ్లోకాలు కానీ వేరే శ్లోకాలు కానీ చరిత్ర తీసుకొని అద్భుతంగా మాట్లాడుతుండేవారు. వారికి ఎప్పుడు ఆ యొక్క వారు చెప్పేవారు అంతటి అనారోగ్యం మనం అనుకోవడం కానీ ఆయన బాహ్యంగా ఎప్పుడు కూడా నాకు నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకేదో తేడా ఉందని ఏనాడు ఎప్పుడు నాకు చెప్పలేదు. చాలా పర్ఫెక్ట్ హెల్దీగా ఉన్న పర్సన్ ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడేవారు. ఒక మాట చెప్పేవారు, స్వామి మటుకు నేను ఒకటి కోరాను, ఆఖరి క్షణం వరకు నా వాణి ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గుతున్నాను చూసుకుంటున్నాను, అంతకన్నా నాకేం అవసరం లేదని. నిజంగా అనర్గళంగా ఆ సరస్వతి వాడి జ్ఞానవాయిని అలా వస్తూ ఉండేది. ఏది పట్టుకున్నా ఆయన రాజా భగవద్గీత కానీ స్వామి విషయాలు కానీ ఏ మహాత్మ విషయాలు కానీ ప్రతిదీ కూడా బాహ్యమైన సంబంధమైన విషయాలతో ఏం పని లేదు. అంటే మనకు అలాగే కనిపించేవారు మాటలు కూడా ఆయనలో ఉన్న ఆ వాణి బయటికి వచ్చినప్పుడు, ఆ జ్ఞాన సరస్వతి బయటికి పొందినప్పుడు అతనంతైనా ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి కేవలం మొదలు పెట్టారంటే నేను అందరూ విన్ననే ఒక పావుగంట అరగంట ఒక ప్రవాహం వెళ్ళిపోయేది, గంగా ప్రవాహం. అయిన తర్వాత సాయిరామ్ అని పడిపోయింది. ఉదయం కూడా అంతే. ఒకసారి పొద్దున్నే నాకు ఎర్లీ మార్నింగ్ కానీ ఫోన్ వచ్చిందంటే వచ్చేదంటే వచ్చిందంటే కానీ రోజు ఇంచుమించుగా కరెక్ట్ 7:30 ప్రాంతంలో వచ్చేది ఫోన్. సరే మీరు ఎలా ఉన్నా సరే కరెక్ట్గా నేను పూజ చేస్తున్నా పక్కన పడేసి వీళ్ళతో మాట్లాడి, ఎందుకంటే అది దైవవాణి కదా, భగవంతుడితో మాట్లాడే మాటలే కదా, ఇచ్చేది కూడా భగవంతుడి విషయాలే కాబట్టి అంటే పర్వాలేదా మాట్లాడినట్టే చక్కగా ఒక బాగుంటూ ఆధ్యాత్మిక విషయాలు కేవలం ఆధ్యాత్మికం. నిజంగా వారిలో నేను ఎప్పుడు కూడా ఈ జీవి మళ్ళీ భగవంతుడు వెళ్ళిపోతుంది అన్న దృష్టి మాకు కనిపించలేదు. దానికి భగవంతుడు విన్నారు ఏదైతే జరుగుతుంది దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్తారా. అందరం భగవంతుడి చింతనతో ఉండండి, శరీర ధర్మంతో మనకేం పని అని చెప్పేవారు. వారే కాదు, నిజంగా ఈ సమయంలో మాతృమూర్తిని కూడా మనము గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఏ శ్లోకాలు చదువుతుంటే ఆ పక్కన కూర్చొని ఆ శ్లోకాలు చదువుతుంటాయి. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ శ్లోకం చదువుతున్నప్పుడు ఆ పక్కన కూర్చొని చూస్తే సేమ్ రిపీట్ చేసేస్తుంది వారు. చక్కగా వచ్చి అప్పుడప్పుడు ఆమె కూడా చక్కగా 4 మాటలు సేమ్ ఏదైనా చెప్పగల ఇంచుమించుగా మాకు విశ్వసిస్తుంటే దాన్ని ఆయన చూడగానే ఒక పార్వతీ దేవుడు చూసినట్టు ఉంటుందండి. నాకంటారు ఈయన గురించి కాకుండా ఎక్కువ ఆత్మీయం చెప్తుంటారు. ఆయన చూస్తే ఆ కళ, ఆ కాంతి, ఆ యొక్క సౌభాగ్యం కూడా ఎక్కువ పార్వతి మాత్రం చూసినంత ఆనందం చూసినట్టు. ఇంకా వాళ్ళు ఆది దంపతులు భగవంతుడు అలాంటి ఈ కలికాలంలో కూడా ఎంత నిష్ఠాగరిష్టంగా జీవించిన వాళ్ళే నాకు చాలామంది పరిచయం, కానీ ఇంతలాగా ఆచరణ చేసిన వాళ్ళు ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అనేక రకాల మన చుట్టూ పండితులతో కూడా ఉన్నా సరే ఎంత పర్ఫెక్షన్, అంత నియమబద్ధంగా జీవితం నిరంతరం దైవనామం ఉంది. ఆఖరి క్షణం కూడా వారు భగవంతుడిలో లీనమైపోయారు, భగవంతుల్లో కలిసిపోయారు. మనమంతా భాగ్యంగా అంటాం ఆయన ఆత్మ శాంతి కలిగి ఆయనే భగవంతుడు ఏమైపోయింది శాంతి అని చెప్తారు. భాగ్యంగా అనే మాటలు దానికి ఆయన ఒకటి, మీరు నేను ఒకటే అన్న దృష్టిలో స్వామిలో లీనమైపోయారు. ప్రతిసారి కూడా ఉంటారు, చూస్తున్నారు ఎక్కడ పూజ చేసుకొని కూర్చొని మనతో మాట్లాడి ఉపన్యాసాలు చెప్పేవారు. ఈసారి మా పక్కన ఆయన కూడా నేను ఒకటే అయిపోయారు కాబట్టి ఇక్కడ కూర్చొని మనకి దర్శనమిస్తున్నారు. ఆయన మన కళ్ళకు మూసుకుంటే ఆయన యొక్క ఆ వాక్కు అవన్నీ మనకి కనిపించి ఉంటారు. ఆయన నిరంతరం కూడా భగవంతుడి జ్ఞానంలోకి ఆయన శరణాగతిలోకి ఆనందంగా ఆయన ఉన్నారని మనమంతా భావిస్తూ వారికి మరొకసారి మనందరి తరఫున ప్రణామాలు అందిస్తూ